ఆరాధనా నీకే నా యేసయ్యా, ఆరాధనా నీకే. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మరొకసారి మరొక వారం మీ ఆవరణలో ప్రవేశించి నీ గొప్పతనాన్ని పొగడటానికి, అయ్యా నేను మీ మేలులను తలంచుకుని మిమ్మల్ని స్తుతించటానికి, దేవా నేను మీరు చేసిన ఉపకారాలు తలంచుకుని జ్ఞాపకం చేసుకుంటూ మిమ్మల్ని ఆరాధించటానికి ఇచ్చిన సమయమునకే మీకు స్తోత్రాలు. ఇంకెక్కువగా మిమ్మల్ని ఆరాధించగలిగినట్లుగా మీరు మాకు సహాయాన్ని అనుగ్రహించండి. అయ్యే క్లొత్త ఆరాధన మీరు అంగీకరించండి. వచ్చిన మమ్మల్ని అందరినీ బలపరచండి. మీ ఆత్మతో నింపి మహిమనందమని యేసు ప్రభువారి పేరట స్తుతించి ఘనపరిచి ఆరాధన మీకు అర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులరే, సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు మనం విందామండి. త్వరగానే మనం ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలసీలో ఉన్న సంఘానికి, సంఘంలో ఉన్న ప్రజలకు, వారిలో ఉన్న ఆ చెడు అలవాట్లు ఏమవుతుంటూ ఉన్నాయో, స్వభావాలు, దేవునికి వ్యతిరేకంగా ఏ స్వభావం అవుతూ ఉంటుందో వాటిని సరిచేస్తూ మందలిస్తూ వారిని హెచ్చరిస్తూ రాస్తున్న పత్రిక కొలసీ రాసిన పత్రిక. ప్రియులారా, దేవుని ఉద్దేశము ఎంతో గొప్పది. ఎవరైనా సరే ఒక పని కొరకు ఒక ఏర్పాటు చేసుకుంటున్నారనుకోండి, మనకు అర్థం అవటానికి మనము చపాతీలు చేసుకోవాలని కానీ గోధుమలు ఆడిచ్చి ఆ గోధుమలతో పిండి పిసికే ముందు ఏం చేస్తామనంటే జల్లించుకుంటాం కదండి. జల్లించుకోకుండా ఎవరు కూడా చపాతీలు చేసుకోరు, పప్పులు వండుకోరు. ఎందుకు జల్లిస్తారనంటే అందుట్లో ఉన్న చెత్త, దాంట్లో ఉన్న పురుగులు, దాంట్లో గట్టిగా ఉన్న ఏమైతే గింజలు ఉన్నాయో అవన్నీ తీసి పారవేయటానికి కనుక జల్లిస్తారు. ఇలా జల్లించిన తర్వాత ఆ కింద పడినది తీసుకొని ముద్దగా చేసి దాన్ని అప్పముగా చేసుకుంటారు. కనుక ఆ జల్లుల్లో ఉండిపోయిన ఆ పురుగులు, ఆ చెత్త లేకపోతే ఆ పొట్టు ఏమవుతుందో దాన్ని అవతల పారవేస్తారు. దేవుడు కూడా ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి, పరలోకము శాశ్వతమైనది, ఆకలి దప్పులు లేని రాజ్యం, సూర్యుడు చంద్రుడు లేని రాజ్యం, మరణము లేని రాజ్యం, ఆ రాజ్యంలో తన ప్రజలను అక్కడ ఉంచాలని దేవుడు నిర్ణయించి ఆయన లోకములో జల్లెడు పడతా ఉన్నాడన్నమాట. కనుక పొట్టుగా ఉన్నవన్నీ కూడా వాడిని అగ్నిలో పడవేసి శ్రేష్టమైన పిండి కింద పడినట్లుగా, ఆ కింద పడిన ఆ శ్రేష్టమైన పిండి కలిగిన వారుగా ఎవరైతే ఉన్నారో వారిని నిత్యత్వములోనికి తీసుకుని వెళ్ళటానికి దేవుడు ఏర్పాటు కలిగి ఉన్నారు. కాబట్టి ప్రియులారా గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటనంటే ఆయనకు శ్రేష్టమైనది కావాలి, పొట్టక్కర్లొద్దు. ఆయనకు పురుగులు లాంటి వారు వద్దు, ఆయనకు రాళ్ళుగా గింజలుగా ఉన్నవి వద్దు. ఆయనకు కావలసింది ఏంటనంటే ఆయన ఏదైతే కోరుకుంటున్నాడో అలాగున్న పిండి, పవిత్రమైన పిండి లాంటి పవిత్రమైన మనుషులు ఆయనకు కావాలి. కాబట్టి ఆయన ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడనంటే జల్లెడు పట్టినట్లుగా ఎవరు నేను కోరుకున్న రీతిగా ఎవరున్నారు దేవుడు 25 సంవత్సరాల నుండి ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ప్రియులకు ఇంకో మాటను మీకు చెప్తాను ఏంటనంటే, నోవహు దినాలలో జలప్రళయం వచ్చినప్పుడు ప్రజలందరూ చనిపోయారు. ఎంతమంది ఉన్నారు? 80 ఉన్నారు. ప్రియులారా, ఆ 80 మళ్ళీ సృష్టిని ఏం చేశాడు? ఇంతమంది మళ్ళీ ఎవరిలోంచి వచ్చాం? నోవహు సంతానంలోంచి వచ్చాం. కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్నాం. వీరందరూ నోవహు దాంట్లో వచ్చాం. ఆదాముని కనుక నోవహు నుండి మనం ఈ లోకంలో జన్మించాం. ప్రియులారా గమనించండి, కనుక దేవుడు ఆదాము నుండి ఎంత సృష్టిని చేసిన దేవుడు, నోవహు 80 నుండి ఎంతమందిని దేవుడు సృష్టించిన దేవుడు ఆయన మళ్ళీ చేయలేడా? మళ్ళీ పుట్టించలేడా? ఒక 2 చాలు ఆయనకు, 3 చాలు ఆయనకు, 4 చాలు ఆయనకు. ఆ 4 ఎలా ఉండాలనంటే పవిత్రమైన శ్రేష్టమైన వారుగా. ఇంకొక విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఏంటనంటే,
నోవహు దినాలలో నోవహు సువార్త ప్రకటించాడు, కానీ ప్రజలు నమ్మలేదు. కొంతమంది ఆ 80 నమ్మారు. ప్రియులారా, నమ్మలేని వారందరూ జలప్రయంలో చనిపోయారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎలాగనంటే యేసు ప్రభునందు మనం విశ్వాసం ఉంచకపోవటాన్ని బట్టి చనిపోతాం, కానీ దాని వెనకాల నోవహు దినాల్లో చనిపోతాం, ఇప్పుడు చనిపోతాం. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందని అంటే, నోవహు దినాలు ప్రజలకి మరి అది దేవుడు నియమించాడో లేదో తెలియదు, కానీ ఇప్పుడు ప్రజలకు దేవుడు నియమించింది ఏంటనంటే, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే కనుక వారికి వచ్చిన శిక్ష ఏంటనంటే అగ్ని ఆరదు, పురుగు సావు. అంటే చనిపోతాం, కానీ ఎక్కడికి వెళ్తాం? చనిపోతాం, ప్రభుని ఎరగకుండా చనిపోతాం, సువార్త విని కూడా చనిపోతాం. చనిపోయిన మనుషుడు ఎక్కడికి వెళ్తాడట? నరక అగ్ని గుండంలోనికి వెళ్తాడు. ఎన్ని రోజులు? 1 రోజా 2 రోజుల? యుగాలు కాలుతాం. కనుక అగ్ని ఆరదంట. పురుగన మనుషుడు పురుగుతో పోల్చాడు. పురుగు చనిపోదంట, చచ్చిపోదంట, నిత్యము కాలుతూనే ఉంటుంది. సరే, మన పాటలోకి వద్దాం. ఈ ఉపద్ఘాతంగా ఈ మాటలు తెలియపరుస్తుంది. దేవుడు తాను అగ్నిగుండములో మనుషులు వెళ్ళిపోకుండా తాను ఏర్పాటు చేసిన నిత్యత్వములోనికి మనుషులను దేవుడు తీసుకుని వెళ్ళాలని దేవుని ఏర్పాటులో శ్రేష్టమైన వారు వెతుకుతూ ఉంటుండగా ఆ శ్రేష్టమైన వారు ఎలా ఉండాలో ఈ పత్రికలో రాస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఏమని రాస్తున్నాడో చూడండి. 3వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏంటనంటే 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతికిడి. అక్కడ క్రీస్తు కుడిపాసమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద ఏం పెట్టుకోకూడదట. ఇదిగోండి, గమనించండి. కొలసీలో ఉన్న సంఘస్థులారా, ఇదిగో లోకములో నుండి దేవుడు కనుక పొట్టిని ఏరినట్టుగా ఏరివేసి, పురుగులను ఏరివేసి, లేకపోతే రాళ్ళను ఏరివేసి పవిత్రమైన వారి వలె మనం సంఘములోనికి చేర్చబడిన మనము చేయవలసిన పని ఏంటనంటే భూ సంబంధమైన వాటి కొరకు కాదు, కానీ పైనున్న వాటి కొరకు ఏం చేయాలటండి? మనం మనసు ఉంచాలట. చూడండి, పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసును ఇలా వినండి. మనకు ఇప్పుడు ఏదైతే కనపడతా ఉందో ఈ లోకంలో, బంగారం అవనవ్వండి, వజ్రాలు అవనవ్వండి, బిల్డింగ్లు అవనవ్వండి, కారులు అవనండి, మోటార్ సైకిల్ అవనవ్వండి, వద్దని నేను అంటలేదు. ఏదైతే మనకు కనపడుతున్నాయో అవేమి ఒక రోజున ఉండవు. మరి ఏముంటాయి అని అంటే, ఇదిగో దేవుడు ఏమవుతే చెబుతా ఉన్నారు, మీ కొరకు పరలోకం సిద్ధపరుస్తా ఉన్నాను. అక్కడ ఆకలి ఉండదు, దప్పికుండదు, దాహం ఉండదు, సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. ఆ రాజ్యం కొరకు సిద్ధపరుస్తున్నాను అని మీరు విశ్వాసం ఉంచి ఎదురు చూస్తారు. చూసారా? ఏదైతే కనపడుతున్నాయో అవి ఉండవు. ఒకరోజు ఉన్నాయని ఇప్పుడు కనపడకుండా ఉంటున్నాయని చెప్పినవి ఇప్పుడు కనపడతలేదు, కానీ ఒకరోజు శాశ్వతంగా ఏమై ఉంటాయంట? నిలిచి ఉంటాయి అని చెప్తే ఏమంటారంటే, మీరు భూమి మీద సంబంధులుగా ఉండకండి, భూమి మీద మీ మనసు ఉంచొద్దు. భూ సంబంధమైన వాటి మీద మీ మనసు ఉంచక దేని మీద ఉంచాలటండి? పైన వాటి మీద మనం ఏం చేయాలటండి? మనసు ఉంచాలి. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నానండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే, మనం ఎవరితో లేపబడ్డామంట? క్రీస్తుతో ఏం చేయబడ్డామంటండి? లేపబడ్డాం. క్రీస్తు ప్రభు ఎలాగొత్తి లోకానికి వచ్చి ఆయన పవిత్రుడిగా, ఆయన పాపము లేనివాడిగా, నిర్దోషిగా, ఆయన కొట్టిన వారిని కొట్టకుండా, తిట్టిన వారిని తిట్టకుండా, మానవుల పాపరత్వం కొరకు సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన్ని ప్రభు తిరిగి లేచినట్లుగానే మనం ఆయన విశ్వాసం ఉంచిన మనలో కూడా ఆయన ఏం చేస్తాడట? లేపాడట. మీరు క్రీస్తుతో కూడా ఏం చేయబడ్డామంట? చూడండి, రోమిలకు రాసిన పత్రిక, ఇక్కడ పుస్తకం పెట్టుకుని ఒకసారి అక్కడికి వద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అండి, 6వ అధ్యాయము లో చూస్తే అండి, ఇక్కడ ఏమని పౌలు గారు ఒకసారి ఉండండి. పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీరు లోకం విషయంలో చచ్చిపోయి క్రీస్తులో మనం ఏమై ఉండాలట? జీవించిన వారి వలె ఉంటే, ఇదిగో యేసు ప్రభు ఎలాగొత్తి తిరిగి లేచాడో ఆయన విశ్వాసం ఉంచిన వారు కూడా దేవుడు ఏం చేస్తాడట? తిరిగి లేపుతాడట. తిరిగి లేపాలంటే మనం ఏం చేయాలట అన్నట్టు 6వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. చూడండి, పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ జీవించదము?
క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరమును ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమను క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడునో అలాగునే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో ఏమై ఉన్నామంట. చూడండి, ప్రభు అంటున్నారు, నేను ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాను అలాగూ మీరు తిరిగి లేవాలనంటే నా యందు విశ్వాసం ఉంచి ఎలా ఉండాలి తెలుసా? చచ్చిపోవాలట. ఆమె ఏమవ్వాలి? ఈ లోక విషయంలో ఏమవ్వాలి? ఏ విషయాల్లో చచ్చిపోవాలో చెప్తున్నాను, పాఠం అక్కడ తీసుకొస్తాను. ప్రియులారా, చచ్చిన మనము ఇప్పుడు ఏం చేయబడాలి? పాతి పెట్టబడాలి. చచ్చిన మనం ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి. పాతి పెట్టబడిన తర్వాత నూతన వ్యక్తిగా తిరిగి లేస్తున్నామంట. ప్రియులారా, ఒక విషయాన్ని ఆలోచించండి. మనము బాప్తిసం తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఎవరైతే బాప్తిసం తీసుకున్నారో మీ కొరకు ఏ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఏంటంటే, మనము చాలాసార్లు చెప్పుకుంటాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే కనుక గమనిస్తే, మనం క్రీస్తులో చనిపోయాం. ఎంతకాలము అయ్యో ఇదే శాశ్వతమని, ఇది భూమే శాశ్వతంగా ఉంటుంది, ఈ బంగారాలే ఎండి ఇవన్నీ కూడా శాశ్వతం అనుకొని అబద్ధాలాడి మోసం చేసి అన్యాయం చేసి అక్రమ చేసి ఏదేదో ప్రయాసపడ్డాం. కానీ ఒకరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. ఏంటనంటే ఇది శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది ఏది? పరలోకము. కాబట్టి ఆ పరలోకం ఉందని ఎరిగి నేను ఆ పరలోకం కొరకు జీవిస్తాను. ఆయన ఇంక ఈ లోక వ్యక్తిని నేను కాను, ఈ లోక సంబంధం నేను కాను, ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా ఉంటాను అని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో ఈ లోక విషయంలో చచ్చిపోయిన వాడితో సమానం. చచ్చినోడు ఇప్పుడు ఏం చేయాలి? సమాధి చేయాలి. అవి ఏం చేయాలి? సమాధి. ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటనంటే, చచ్చినోడిని ఏం చేసాం? నీటికి అడిగి తీసుకెళ్ళి తండ్రి యొక్క కుమారుకి పరిశుద్ధాత్మనాలు చచ్చిపోయారు, ఈవిడ చచ్చిపోయింది. ఇదివరకు బూతులాడేది ఇప్పుడు ఆడదు, ఇదివరకు పాపం చేసేది ఇప్పుడు ఆడదు, ఇదివరకు సినిమాలు చూసేది ఇప్పుడు చూడదు, ఇదివరకు అన్యాయంగా ప్రవర్తించదు. ఈ లోకం ఎందుకు ప్రవర్తించదానంటే ఈ లోకం ఏం కాదనుకుంది? శాశ్వతమైనది కాదని గ్రహించి ఇప్పుడు ఏమైంది? చచ్చిపోయిన ఆమెను ఇప్పుడు ఏం చేస్తాం? పాతి పెట్టిన ఇప్పుడు ఏమైందనంటే క్రీస్తులో మరలా తిరిగి లేచింది. క్రీస్తులో ఏమయ్యాడు? ఇప్పుడు క్రీస్తులో తిరిగి లేచిన వ్యక్తి ఇంకా పాత వ్యక్తి కాదు. క్రీస్తులో తిరిగి లేచిన వ్యక్తి ఇంకా లోక సంబంధమైన వాటి మీద ఏముండదు, మనసు ఉండదు. ఈ క్రీస్తులో లేచిన వ్యక్తి, క్రీస్తు ఎలాగొత్తి తిరిగి లేచాడో మనము కూడా ఒక రోజు చనిపోయిన ఏమవుతాం. ఇంకో మీకు అర్థమయ్యేలా చెప్తాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రిద్దామండి. చచ్చిపోయామండి. నేను చచ్చిపోయానండి. పాత జాయ్ కాదండి, నన్ను నీటిలో కప్పెట్టేశారండి. కప్పెట్టేసిన నేను ఒకరోజు శారీరకంగా చచ్చిపోతాను, అందరూ చచ్చిపోతాం. కానీ అది మరణం కాదు. కానీ ప్రభు వచ్చినప్పుడు ఒకవేళ నేను చచ్చిపోయినా మళ్ళా సమాధిలో నుండి ఏం చేస్తాడట? తిరిగి లేపుతాడు. ఇది మన నిరీక్షణ. పౌలు గారు అదే చెప్తున్నాడు. చూడండి ఇక్కడ అంటాడు, ఏమంటాడు? కొరింథీయులకు 8వ అధ్యాయం 5వ వచనం, 8వ అధ్యాయం 5వ వచనం, శరీరానుసారులు శరీర విషయము మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆ విషయము మీద మనసు ఉంచుదురు. శరీరసారమైన మనసు మరణము, ఆత్మ మనసు ఏం చేస్తుందట? శరీరాసారమైన వారు మనసు అంట మరణం, ఆత్మానుసారులైన వారు మనసు అంట ఏం చేస్తుందట? వినండి. ఒక ప్రియులారా గమనించండి. ఈ లోకంలో మనం ఎలా ప్రవర్తించిన దాన్ని బట్టి మనకు తీర్పు తీర్చబడతా ఉంది. మనము ప్రతిఫలం పొందుకోబోతా ఉన్నాం. ఆత్మానుసారంగా జీవించావా? ఆత్మానుసారంగా జీవిస్తే దానివల్ల వచ్చిన ప్రతిఫలం ఏంటంట? జీవం పొందుకుంటాం. ఏం పొందుకుంటామండి? మరి శారీరకంగా ప్రవర్తించావా? శారీరకంగా ప్రవర్తిస్తే శారీరక ద్వారా వచ్చిన ప్రతిఫలం ఏంటంట? మరణం. అదే అగ్ని ఆరదు, పురుగు సావు. కాబట్టి ప్రభు చెబుతా ఉన్నాడు, నువ్వు నిజముగా క్రీస్తులో చనిపోయి తిరిగి లేచిన వాడు పోతే, నువ్వు నిజంగా లోక విషయంలో ఇది తప్పు. మళ్ళీ చెప్తున్నాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి.
ఎంతకాలం ఇదే సత్యం అనుకుని, ఎంతకాలం ఇదే రైట్ అనుకుని, ఎంతకాలం ఇదే సరైనదనుకుని దాన్ని ఆశించి, దీన్ని ఆశించి, అది ఆశించి తిరిగిన నీవు సత్యాన్ని తెలుసుకున్నా నువ్వు నిజంగా చచ్చిపోయిన వాడిపోతే నువ్వు క్రీస్తులో మళ్ళీ ఏమయ్యావు? తిరిగిలేచిన నీవు ఇప్పుడు ఏం చేయాలట? తిరిగిలేచిన నువ్వు కొలసి రాసిన పత్రికలోకి వద్దాం, 3వ అధ్యాయం. తిరిగిలేచిన నీవు ఏం చేయాలట అని అంటే నిజంగా తిరిగి లెగిస్తే ఆ స్వభావం మనలో ఉంటే, నేను ఈ లోక విషయం శాశ్వతం కాదని తెలుసుకున్నాను, నేను చనిపోయాను, తిరిగి లేచానని నమ్మితే లేచిన వారు చేయవలసిన ప్రభు చెప్తా ఉన్న మాటలు ఏంటని 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని ఇప్పుడు ఏమని ఎతకాలి మనం? ఇప్పుడు సమయం అంతా దేని కొరకు కేటాయించాలి? పైనున్న దాని కొరకే మనం ప్రయాసపడాలి. మన ప్రయత్నము పైనున్న దాని కొరకే మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. 100 రూపాయలు 3 సొక్కాయలని పెడతారు షాపింగ్లో. 100 రూపాయలు 3 సొక్కాయలు, 4 సొక్కాయలు అని పెడతారు, కానీ 4 ప్యాంట్లు 100 రూపాయలకి 2 సొక్కాయలు ఇలా పెడతారు. మీరు వెళ్ళండి, చూడండి. ఆ 3 సొక్కాయలు, 100 రూపాయలు 3 సొక్కాయలు అన్న చోట పక్కనే శ్రేష్టమైనవి పెడతారు. ఇది 200 అంటారు, ఒక సొక్కాయే 200 అంటారు. మన మనసు అక్కడికి వెళ్ళిన తర్వాత సరిగా ఆలోచించినోడు అయితే 100 రూపాయలు 3 సొక్కాయలు తీసుకోడు. మనసు దేని మీదకి వస్తుంది? 200 ఒక సొక్కే 200 అనే దాని మీదకి వస్తుంది. ఎందుకనంటే దాని క్వాలిటీ వేరే, దీని క్వాలిటీ వేరే కనుక అది సొక్కాయే, కానీ అది వేసుకున్న మళ్ళీ రోజే చిరిగిపోద్ది. కనుక అది ముట్టుకున్నప్పుడు, దాని రకం చూసినప్పుడు, దాని రంగు చూసినప్పుడు ఆటోమేటిక్గా మనసు మారిపోద్ది. ఇంతకీ ఆ మార్కెట్లో వారు ఏం చేస్తారనంటే, ఆ షాపింగ్ వారు ఏం చేస్తారంటే 100 రూపాయలు 3 చొక్కాలు అని అంటే వస్తారని పబ్లిసిటీ కొరకు ఏం పెట్టారు? ఆ బోర్డు పెట్టారు, కానీ శ్రేష్టమైనది పెట్టరు. శ్రేష్టమైన దానిని మనం కోరుకోవాలి. ఇప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, లోకమేమో 100 రూపాయలు 3 చొక్కాయలు లాంటిది, పరలోకమేమో 200 రూపాయలకి 1 చొక్కాయ లాంటిది. ఈ రెండు కేటాయించుకుందాం, ఆలోచించినప్పుడు ఏది శ్రేష్టమైనదో నువ్వు వెతుక్కుంటే, నువ్వు తెలుసుకుంటే, క్రీస్తుతో లేపబడిన వాడు పోతే ఇదిగో శ్రేష్టమైన దాని కొరకై మనం ఇప్పుడు ఏం చేయాలి? ఎతికే వారంగా ఉండాలి. ఆ వెతుకుని వాడు ఏం చేయాలట అని అంటే చదువుదాం. 2 పాఠంలోకి వస్తున్నానండి. ఆ క్రీస్తుతో లేపబడిన వ్యక్తి నిజమైనది పరలోకంలో ఉందని, ఆ పరలోకంలో క్రీస్తు ఉన్నాడని, పరలోకంలో యేసు ప్రభు ఉన్నాడని, ఆయన తిరిగి లేచినట్టుగా నేను తిరిగి లేవాలని ఆయనను నమ్మిన మనము ఆయన వెతికే వారంగా ఉంటే ఇదిగో ఆయన తిరిగి లేచినట్టుగా మనల్ని కూడా ఏం చేస్తాడటండి? మళ్ళీ చదువుదాం, చూడండి 2వ వచనం. పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడి, యాలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏమై ఉందంట? ఇత్తనం అండి, వేస్తామండి. ఇత్తనం వేసినప్పుడు అండి ప్రియులరా, దాని మీద పట్టుకొచ్చి అంత చెత్తాడేసిన, లేకపోతే రాళ్ళు పెట్టిన ఆ ఇత్తనము ఆ మొక్క బయటకు తన్నుకుంటూ ఏం చేస్తుంది? బయటకు వస్తుంది. ఎందుకని? ఆ ఇత్తనంలో ఏముంది? జీవం ఉంది. ఈరోజు దేవుని వాక్యం అంటే దేవుని పెట్టారా, క్రీస్తు జీవము మనలో ఉంది, మనం ఆయనలో ఉన్నాము కనుక మన మీద ఎంత చెత్త వేసినా, ఇప్పుడు చూడండి, క్రీస్తు కొరకు ఎందుకు అలా చచ్చిపోతున్నారు అందరూ? మేము దేవుని కొరకు చచ్చిపోతామండి అని ఎందుకు ఆత్మహత్యలు మరణ హతసాక్షులు అవుతున్నారు? ఎందుకనంటే మా జీవము ఎవరిలో దాగుంది? క్రీస్తులో దాగుంది. మీరు మమ్మల్ని చంపిన, మా మీద చెత్తేసిన, రాళ్ళు వేసిన మళ్ళీ మేమేమవుతాం? తిరిగి లేస్తాం. ప్రియులరా, అది మన నిరీక్షణ. కాబట్టి ఈరోజు ఈ వాక్యం చెప్తున్న వింటున్న దేవుని పిల్లలు గమనించండి, క్రీస్తు ప్రభులో మన జీవం ఉంది, ఆయన మనల్ని తిరిగి ఏం చేస్తాడట? లేపుతాడు. అలాగ లేవాలనుకున్న వారు చేయవలసిన గుణలక్షణాలు ఏంటో చూడండి. ఏం చెప్తున్నాడు అని అంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటున్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇప్పుడు దేవుని కొరకు పైన వాడు వెతుకుతున్న వారు చేయవలసిన పనులు కొన్ని చంపేవాళ్ళట. ఇంకొక విషయాన్ని గమనిస్తున్నాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామండి. ఒక పాస్టర్ గారు అలా చెప్పారు ఏంటంటే, ఒక ఆయన అమెరికాలో చచ్చిపోయారట. చనిపోయిన తర్వాత ఆయన ఇండియాకి తీసుకొస్తున్నారు. ఇండియా ఆయనే అక్కడ
ఆయన్ని చనిపోయిన తర్వాత అవన్నీ చేసి ఇండియాకు పంపుతున్నారండి. ఇండియాకు వచ్చిన తర్వాత అక్కడ సేవింగ్ చేసి ముఖానికి చక్కగా అలంకరింప చేసి బట్టలు వేసి సూట్ వేసి పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అప్పుడు గడ్డం పెరిగిందండి. అక్కడ గడ్డం గీశారు, కానీ చిన్న చిన్న మొలకలు వచ్చినాయండి. వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, ఏసన్ గారు అని ఆయన అన్నాడు, చచ్చిపోయినా ఏం మొలిసినాయి? గడ్డం మొలిసినట్టుగానే మనుషుడు క్రీస్తులో చచ్చిపోయాను అంటున్నాడు, కానీ చచ్చిన గడ్డం మొలిసినట్టుగా మనుషులు ఈ గుణలక్షణాలు మొలుస్తూనే ఉన్నాయి కనుక నువ్వేమవ్వలేదు, చచ్చిపోవలేదు. ఈరోజు క్రీస్తులో ఉన్న మనము ఈ విషయాల్లో చచ్చిపోకుండా ఉన్నంత కాలము నువ్వు చచ్చిపోలేదనమాట. నువ్వు క్రీస్తులో చచ్చిపోకపోతే నీకేమి లేదు, పునరుద్ధానం లేదు. పునరుద్ధానం ఉండాలంటే ఈ విషయంలో ఏమవ్వాలి, చచ్చిపోవాలి. ఏ విషయాల్లో అని అంటే నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. ఈ గుణలక్షణాలు ఏమవుతాయి ఇంకున్నాయో అందరికీ కాదు, లైవ్లో వెళ్తుంది, అందరికీ కాదు. ఏమండి, అందరికీ కాదండి, నేను అందరికీ చెప్తలేదు. క్రైస్తవ ఇతరులకు నేను చెప్పటలేదు, ఇతరులకు చెప్పటలేదు, క్రైస్తవ దేవుని పిల్లలకు చెప్తా ఉన్నాను. పునరుద్ధానం ఉందని నమ్ముతున్న వారికి చెప్తా ఉన్నాను, దేవునిలో ఉన్న వారికి చెప్తా ఉన్నాను. ఏంటనంటే ఈ గుణలక్షణాలు ఉన్నంత కాలము నువ్వు చచ్చిపోని వాడితో లెక్క. నువ్వు చచ్చిపోకుండా ఉన్నంత కాలము నువ్వు చనిపోయినా నీకేమి లేదు తెలుసా, పునరుద్ధానం లేదు. ఏ విషయాలంట ఒకటి జ్ఞాపకం చేద్దాం. చూడండి, కొరింథీయులకు కొలస్సీ రాసిన పత్రిక 3:5 కనుక ఇంకో మాట చెప్పినామండి. ఈ గుణలక్షణాలు దేవునిలో ఎదుగుతున్న కొలస్సీ సంఘంలో వచ్చినాయట. వచ్చిన వారితో చెప్తున్నాడు, ఈరోజు మనతో చెబుతా ఉన్నాడు. ఈ గుణలక్షణాలు వారికి ఉన్నాయంట, మనకు కూడా ఉన్నాయేమో అని దేవుడు మందలిస్తూ ఉన్నాడు. ప్రభు రాక చాలా సమీపంగా ఉంది. ఆయన రాక సమీపిస్తూ ఉంటుండగా మనం ఈ విషయాల్లో ఇంకేమైనా ఉన్నాయేమో, మొలకలు వస్తున్నాయేమో, వాటి విషయాలు మనం ఏం చేయాలనంటే ప్రియులారా మనం సరి చేసుకోవాలి. 5వ వచనం చదవరమ్మా. కావున భూమి మీదనున్న మీ అవయములలో అనగా జారత్వమును, అపవిత్రత, కామతృతులను, దురాలోచనలను, విగ్రహారాధనైన ధనాపేక్షను ఏం చేయాలట, ఇవి దేవునిలో ఎదుగుతున్నాం. ఇంకొక విషయాన్ని గమనించాలి. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తున్నామండి. చంపవలసినవి, విసర్జించవలసినవి, ధరించుకోవలసినవి. కాబట్టి లోకములో ఉన్నప్పుడు, లోకస్తులతో ఉన్నప్పుడు ఈ మొదటి గుణలక్షణాలు మనకు ఉన్నాయంట. ఏంటయ్యి అని అంటే కొలస్సీ సంఘానికి చెప్తా ఉన్నాడు, మీరు ఇదివరకు వారి మధ్యలో జీవించిన వారుగా ఉన్నప్పుడు మీరు అలా ప్రవర్తించారు. ఎలాగా ఆ మాట పట్టుకోండి. ఎన్నో వచ్చినవు రామ? 6. పూర్వం వారి మధ్యలో జీవించినప్పుడు మీరును ఏం చేశారట. ఎలా చూడండి, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామా. ఇప్పుడు చూడండి, ఈ లక్షణాలండి, లోకములో ఉన్నవారు అనుసరిస్తారట. లోకములో ఉన్నవారు అనుసరించిన ఈ లక్షణాలు చేయడాన్ని మంచి కాదని విషయంలో చచ్చిపోయి ఎక్కడికి వచ్చాం, దేవుళ్ళలోకి వచ్చాం. వచ్చిన మనము కొలస్సీ సంఘాన్ని వచ్చిన మీరు మళ్ళీ ఏం చేస్తున్నారు, అనుసరిస్తున్నారు. ఏంటో ఈ విషయాలట. ఒకటి ఏంటనంటే జారత్వం. ఒకటి ఏంటంట, జారత్వం. 1. 2 అపవిత్రత. 3 కామకృత్వము. 2 దురాలోచన. 4 ధనాపేక్ష. ఈ లక్షణాలంట ఉంటే ఆ మనిషి అట ఏమవుతాడనంటే అవి చంపకపోతే అవే ఆ వ్యక్తిని ఏం చేస్తాయంట, చంపేస్తాయంట. ఈ లక్షణాలు ఏమవుతున్నాయో ఇంకా నేను అందరూ ఈ అన్ని గుణాలు ఇవన్నీ ఉంటాయని నేను అంటలేదు. ఈ గుణాలన్నీ ఒకరిలో ఉంటాయి అంటలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లం ఉండవచ్చు, ఒక్కొక్కరికి ఒక సమస్య ఉండొచ్చు. ఆ సమస్యను ఏం చేయాలనంటే ఈరోజు చంపాలంట. అవి బతుకుంటాను వీల్లేదట, వాటిని తీసివేయాలంట. ఒకటి ఏంటనంటే జారత్వం. ఏంటంట అంటే జారత్వం అంటే పాపం, అపవిత్రత. కాబట్టి ఈ పాపము మనలో ఉండటానికి వీల్లేదు. కాబట్టి ప్రియులారా, ఈ రోజుల్లో నోవహు దినాలలో ఎలా ఉన్నారో అలాగూ ప్రవర్తిస్తూ ఉంటున్నారు. తినుచు, తాగుచు, పెళ్ళాడుచు. చదువుదామా మత్తయి సువార్త 24 ఇంకొక విచారణ ఏంటనంటే దేవుని పిల్లలుగా ఉంటూ, దేవుని సన్నిధానములు ఉంటూ, బాప్తిసం తీసుకొని
దేవుని కొరకు జీవిస్తున్నాను చెప్తూ ఇంకా గుణలక్షణాలు ఉన్నాయంట. వారి విషయంలో బాధపడతా ఉన్నాడు. ఆ రోజుల్లో మనుషులు అలాగే ప్రవర్తించారట. నోవహు దినాలలో ఎలా ఉంటునో మనుషు కుమారుడు రాకలో కూడా అలాగే. చదువురమ్మ, ఎన్నో వచ్చిన 37 వచ్చిన చదువురమ్మ. నోవహు దినములు ఎలాగుండునో మనుషు కుమారుని రాకడను అలాగునే ఉండును. జలప్రేమనకు నోవహు వాడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు తాగుచు పెళ్ళి చేసుకునుచు పెళ్ళికి ఇచ్చుకుని ఉండిరి. అలాగునే మనుషుల కుమారుని రాకడ ఉండును. ఆ కాలం చాలరా పిల్లలు గమనించండి. నోవహు దినాలలో ఎలాగూ ప్రవర్తించారు, ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారట? మనుషులు అలాగునే ప్రవర్తిస్తూ ఉన్నారు. పిల్లరా, ఒకే సంఘములో, ఒకే సహవాసంలో, ఒకే ఆత్మీయతలో, ఒకే స్వభావము కలిగి ఒకే ఫలపులు పొందుతున్నాం మనము. ఈ గుణలక్షణాలు మనలో ఉండటానికి వీలు లేదు. కాబట్టి నోవహు దినాలలో జీవించినట్టుగా మనం జీవించడానికి గడిచిన కాలం జరిగిపోయింది, చాలు. ఇంకా ప్రియులరా, ప్రభు రాక సమీపిస్తూ ఉంటుండగా ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని ఈ గుణలక్షణాలు ఏమైనా ఉంటే ఈరోజు ఏం చేయాలి? వాటిని మళ్ళీ చెప్తాను, చాలాసార్లు చెప్తున్నాను, మళ్ళీ చెప్తాను. వాక్యానికి వ్యతిరేకంగా, దాంట్లో రాయబడింది కాక వ్యతిరేకంగా ఏది చేసినా అది మనకు ప్రమాదమే. మీరు చూడండి, మీరు ఏది చేయండి, అబద్ధం ఆడటం వల్ల ఏం జరుగుతుందో చెప్పాడు. మామూలు ఉదాహరణ, ప్రియులారా, కోపించడం ద్వారా ఏం జరుగుతుందో చెప్పాడు. తర్వాత దురాలోచన ద్వారా ఏం జరుగుతుందో చెప్పాడు. అసూయ ద్వారా ఏం వస్తుందో చెప్పాడు. తెలిసి అసూయంగా చేస్తూ ఉంటాయి, వాక్యానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాయి, తెలుసు కూడా వ్యతిరేకంగా చేస్తూ ఉంటాయి. దానికి వచ్చిన పనిష్మెంట్ కంపల్సరీ అనుభవించు. నేను చెప్తున్న మాట కాదు, దేవుని వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ఈరోజు ప్రియులను గమనించండి. ఈరోజు వాక్యాన్ని లోకంలో చూస్తే ఎంత బాధ అనిపిస్తుందో, ఎంత భయంకరంగా ఉందో. కనుక ప్రియులారా చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక, సొదొమ పట్టణము అలా ఉందంట ఆ రోజుల్లో. అప్పుడు లోతు అక్కడ ఉన్నాడట. అక్కడ ఉన్నప్పుడు లోతు అంటండి 2వ అధ్యాయము 7వ వచనమమ్మ, నీతిమంతుడిగా జీవించాడట. ఎందుకు ఆ నీతి వచ్చింది అని అంటే, ఒకసారి ఎందుకు వచ్చింది ఆ నీతి అని అంటే, అబ్రహామును బట్టి నీతి ఏదో, భక్తి ఏదో, విశ్వాసం ఏదో నేర్చుకున్నాడు. ఎవరో? లోతు. కానీ సొదొమ పట్టణములో తాను ఉండటాన్ని బట్టి, అక్కడ చేస్తున్న ఆ పనులు బట్టి తాను హృదయంలో ఎంతో బాధపడ్డాడట. అమ్మారు చదవరమ్మ, 2వ అధ్యాయం 7వ వచనం. నీతిమంతుడగు లోతును తప్పించను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురం ఉండి వినున్న దాన్ని బట్టి అక్రమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును ఏం చేశాడట? బాధపడుతూ వచ్చాడట. అరే ఏటిలో లోకం వెలుగై, మీకు ఈ బాధ మీకు వస్తే మీరు కూడా ఎవరు చెప్పనా? నీతివంతులే. లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఏంట్రా బాబు లోకం వెలుగైపోయింది, ఏంట్రా బాబు ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటే నువ్వు నీతివంతుడివే. కనుక అలాగ అనుకుంటలేదని అంటే నువ్వు వారితో ఏకీవిస్తున్నావు అన్నమాట. ప్రియులారా ఆలోచించండి. ఈరోజు దేవుని వాక్యం చెప్తా ఉంది, యేసోబు అన్నదమ్ములు అందరికి విరోధం అయిపోయాడట. ఎందుకు విరోధం అయిపోయాడనంటే, వారు చేసిన పనుల్లో యేసోబు ఏం చేసేవాడు కాదు, ఏకీవించేవాడు కాదు, అందుకు విరోధం అయిపోయాడు. కాబట్టి ప్రియులారా, లోకానికి మన విరోధమైనా మనం ఏమనుసరించాలి? అందుకే సొదొమ పట్టణంలో ఉన్న లోతును దేవుడు తప్పించాడు. అక్కడ ఉన్న వారందరూ కాలిపోయి బుగ్గైపోయారు. కానీ లోతు తప్పించబడటానికి కారణం లోతు నీతి కొరకై నొచ్చుకున్నాడట. ఈరోజు లోకంలో మనం కూడా నొచ్చుకోవలసిన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా గమనించండి, మనము ఏది నీతో ఏది అపవిత్రతో మనం చూడాలి. ఈ రోజుల్లోనండి ఎవరికైనా పిల్లలు చెప్తుంటే హేళనగా మాట్లాడుతున్నారు. ఏమంటారంటే సెటర్లు అంటారు కదా. ఒక మాట తెస్తే ఇంకో మాటకి పెడార్థాలు తీసుకొస్తా ఉన్నారు. లేకపోతే ఏలోకాలంగా మాట్లాడుతున్నారు. ఎవరొస్తులు అవనివ్వండి, పెద్దోళ్ళు అవనివ్వండి,
నేను అనుకున్నాను, ఇలా మాట్లాడుతుంటున్నప్పుడు అనుకుంటున్నా, ఒకసారి 2 సార్లు నాకు అలాగ ఎదురైనప్పుడు ఏంటి ప్రభు ఇలాగ అవుతుందనంటే, ప్రకటన గ్రంథంలో దేవుడు ఒక వాక్యం చూపించాడు. ఏంటనంటే ఆ మాట ఏం చూపించాడని, పరిశుద్ధుడిగా. ఆ మాట పట్టుకుంటారు, నీతిమంతుడిని. ఎవడు ఎలా ఉంటే ఉండి నీ బతునేమో చదవరా అమ్మా, చెప్పరా. 22 కాదు, అన్యాయము చేయనివాడు ఇంకను అన్యాయము చేయని, అపవిత్రమైన వాడు ఇంకా అపవిత్రుడుగా ఉండని, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా ఉండని, ఇంకా పరిశుద్ధుడిగా ఉండని. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వారి క్రియ చెప్పిన ప్రతి వారికి ఇచ్చుటకు ఏం సిద్ధపరుస్తున్నాడంట, జీతం సిద్ధపరిచిన. నా యొద్ద పరిశుద్ధుడిగా ఉండని, నీతివంతుడిగా ఉండని, పాపం చేసిన వాడిని అలాగే ఉండి. నీకు ఎందుకురా బాబు, నువ్వు చెప్పాలనుకున్నది చెప్పాలి. ప్రియులారా, ఈరోజు వాక్యం ఉంటుంది, దేవుని బిడ్డలకు గమనించండి. ఈరోజు వాక్యం చెప్తా ఉంది, ఇక కొరింథీ సంఘములో లాంటి సియోను సంఘములో ఇటువంటి లక్షణాలు ఇంకా ఉన్నాయా? ఇక నువ్వు ఉంటే కనుక నువ్వు చచ్చిపోలేదనమాట. ఇక చచ్చిపోకపోతే నీకు నిత్యత్వం లేదు. నువ్వు ఈ విషయాల్లో చచ్చిపోయి వాటిని విడిచిపెట్టి నేను క్రీస్తు కొరకు జీవిస్తానని నువ్వు లేపబడిన వారు వలె ఉంటే కనుక ఆయన పునరుద్ధానములో మనం కూడా ఏమవుతామంటండి, పాలు పంపులు పొందుతాం. మన పాఠంలోకి వద్దాం. కొలసి రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. 3వ అధ్యాయం 1. ఇట్లా విడిచిపెట్టాలట, దురాలోచనలు విడిచిపెట్టాలట, ధనాపేక్షను ఏం చేయాలట అమ్మా, లేకపోతే అదే మనల్ని ఏం చేస్తుందట. ఇంకో మాట చూపిస్తాను చూడండి, ఒక్క నిమిషం. మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. అది చంపకపోతే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్ములు తామే ఏమయ్యారట, ఎవరు పొడుచుకున్నారట అని అంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు. అంటే కీడని తెలిసిన తర్వాత ధనాపేక్ష గలవారు కావటానికి ఏం చేయొద్దు, ప్రయాసపడకూడదు. ఆమె ఏం చేయకూడదు. కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు, శాశ్వతమైన పైన ఉంది. దాని కొరకు ఏం చేయాలట, ప్రయాసపడాలి అంటూ ఏమంటున్నాడంటే, కనుక బైబిల్లో చూద్దాం. ధనాపేక్ష కొరకు ఆశపడి తామే పొడుచుకుని చనిపోయిన వారిని మనము చూస్తూ ఉన్నాం. చూడండి, ఎక్కువ వార్తల్లో చూస్తే ఆస్తి అంతా కూతురికి రాస్తున్నాడని చంపేశాడంటే తండ్రిని. ఎన్ని వింటున్నామండి. ఎందుకు సావు వచ్చింది అతనికి, ధనాపేక్షను బట్టే. భార్య భర్తను చంపేసిందంట, ఆస్తి అంతా ఆయన పేరు మీద రాయించుకొని. ప్రియులారా, చూడండి, లోకంలో డబ్బు ఉంటుంది ప్రాణానికి హాని. డబ్బు ఉంటుంది, నీ ప్రాణానికి ఏమవుతుందట. ఉన్న మట్టుకు సంతోషపడుతూ మనం ఏమవ్వాలంటే సాగిపోవాలి. ఒక స్వామి గారు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నాడంట. తపస్సు చేసుకుంటూ ఉంటుంటే ఆ కుచ్చు లెక్కలో స్వామి గారు తపస్సు చేసుకుని గొయ్యి తవ్వాడట. గొయ్యి తవ్వితే ఆ గోతులో బంగారము, వజ్రాలు, ఏమంటారు, బిందులు అంటారు కదా, ఏం బిందులు దొరికి, దాని నిండా డబ్బులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి. దాన్ని అలా బయటకు తీసి ఆ చెట్టుకాడ వేసి పరిగెత్తుకు వెళ్ళిపోతున్నాడంట. 2 ఏటగాళ్ళు అలా వస్తూ ఉంటుంటే వాళ్ళిద్దరికి చెప్తున్నాడంట, ఏమనంటే, ఒరే బాబు, అక్కడ మరణం ఉంది అంటే స్వామి పరిగెత్తాడంట. అక్కడ మరణం అంటే అసలు చూద్దామని వీళ్ళిద్దరు వచ్చి ఆ చెట్టుకాడికి వచ్చి చూసారంట. చూసిన వాడికి వారి కళ్ళుకి జుగ్గుమనిపోయిందంట. ఏమనంటే, ఈడెవడరా పిచ్చోడా, స్వామిగాడా, ఇక్కడ ఏముంది అంటున్నాడు, మరి ఎంత డబ్బు బంగారు ఇది అంతా ఉంటే ఏడ్రైనా పిచ్చోళ్ళ ఉన్నాడు. ఓ పని చేద్దాంరా, మనం ఇంటికి కట్టుకెళ్ళి శిరోసకము పంచుకుందాం, చాలా టైం అయింది కనుక నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, ఆ పెద్దోడు చిన్నోడితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి హోటల్కి వెళ్ళి మంచి భోజనం కట్టించుకురా, నీవు నేను తినేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్దాం అని అన్నారట. సరే నేను వెళ్ళొస్తానురా
నువ్వు ఎక్కడే ఉండరా, నేను ఏమైనా సంచులు ఎట్టుకొస్తాను, సంచులు వేసుకుని పట్టుకెళ్దాంరా అని చెప్పి వాటికి వెళ్ళి భోజనం పట్టుకొచ్చాడట. వస్తా వాడేం చేశాడనంటే కనుక ఏదైతే ఆ బంగారు వజ్రాలు ఉన్నాయో కనుక ఆడికి దక్కతం ఏంటి, ఇదంతా నాకే దక్కాలని అన్నంలో ఇసుం కలిపాడట. అన్నంలో ఏం చేశాడు, ఇసుం కలిపాడట. ఇసుం కలిపి అంటే అక్కడ ఉన్నవాడు ఏమవ్వాలి, తిని చచ్చిపోవాలి. చచ్చిపోయిన తర్వాత కనుక వీడు తినేసి వచ్చాడు, అక్కడ ఉన్నవాడు తింటాడు. ఆడి కొరకే పట్టుకొచ్చిన భోజనము ఇసుము కలిపి పట్టుకొచ్చాడట. పట్టుకొచ్చిన తర్వాత ఆడ చెట్టు కింద కూర్చున్నాడు. సార్ పట్టుకొచ్చానండి అయ్యగారు, భోజనం చేయరా అని అంటే, ఆవిడ భోజనం చేస్తానరా, చేయి కడుక్కోవాలరా, చేయి కడుక్కోవాలి కాబట్టి నువ్వేం చేస్తావనంటే ఆ నదిలోనికి వెళ్ళి నీళ్ళట్టుకురారా అన్నాడట. లోతు బావిలాగా ఉన్న బావిలోకి దిగి నీళ్ళు ముంచుకుని ఒడ్డుకు తెద్దామని ఆడు వెళ్ళాడట. భోజనం తెచ్చినవాడు కిందకి వెళ్ళి చెంబుతో అలా నీళ్ళు ముంచుకుని పైకి తెస్తూ ఉంటుండగా ఈ భోజనం తిందాం అనుకున్నవాడు కూర్చుని ఉన్నవాడు ఏం చేశాడనంటే ఇదంతా ఆడికి దక్కటం ఏంటని చెప్పి ఆ నూతిలోకి దిగిన తర్వాత పెద్ద రాయోటి అట్టుకెళ్ళి ఆ నెత్తి మీద వేసాడట. ఆ కింద ఉన్నవాడు ఏమయ్యాడనంటే చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ వచ్చాడు, భోజనం చేసి బయలుదేరి వెళ్దాం అనుకుని అన్నం తిన్నాడట. అన్నం తిన్న తర్వాత ఈడు కూడా ఏమయ్యాడనంటే చచ్చాడు. అప్పుడు అర్థమైందంటే ఏమనంటే అక్కడ ఏముంది, మరణం ఉంది. స్వామి గారి బుద్ధి లేక కాదు, స్వామి గారికి మతి లేక కాదు, నిజంగానే మరణము ఎక్కడ దాగుంది అనంటే ధనాపేక్ష దగ్గర దాగుంది. ఈరోజు చాలామంది ధనవంతులు అవ్వటానికి ప్రయాసపడతా ఉన్నారు. నేను ఎలా చెప్తాను, ధనవంతులు అవ్వటానికి దేవుని సన్నిధి విడిచిపెట్టి ధనవంతులు అవ్వటానికి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకోకుండా అక్కడికి పరిగెత్తి ఏదో గొప్పవాడు అనుకుంటున్నావు. ఒకరోజు ఆ ధనమే నిన్నేం చేస్తుందట, చంపేస్తా. పిల్లల ద్వారాను, కోళ్ళ ద్వారాను, లేకపోతే ఆడపిల్లల ద్వారా, మగపిల్లల ద్వారా, పక్కింటి వారి ద్వారా, దొంగోడు ద్వారాను మొత్తానికి అపాయం రావటానికి కాబట్టి కనుక భూ సంబంధమైన వాటి కాక ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు ఏమైందంటండి. ఇంకో మాట చెప్తాను చూడండి. ఇందాక చదువుకున్నాం కదా, కొలసి రాసిన పత్రికలో ఏమని ఉంటుందంటే, పేతురు రాసిన పత్రిక, 2వ పేతురు రాసిన పత్రికలో బిలాము ధనమును ఆశించి పరిగెత్తాడట. 7వ అధ్యాయంలో 2వ పేతురు రాసిన పత్రిక చదవండి. తిన్నని మార్గములను విడిచి 16వ వచనం. ఆ బిలాము తిన్నని మార్గములను విడిచి చదవరా. ఆ బిలాము అయితే తాను చేసిన అతడు ఏమయ్యాడటండి, గద్దెంపబడెను. ఎట్లనగా నోరు లేని గాభరము వలన చదవరా. గాడిద వలన మానవ స్వభావంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క ఏరితనమును ఏం చేశాడట. ఇప్పుడు బిలాము ఆ గాడిదతో బుద్ధి తెప్పించుకోవడానికి కారణం ఏంటి, ఏం ఆశించి పరిగెత్తాడు, ధనమును ఆశించి. ప్రియులారా, ఒక ఉన్నతమైన ప్రవక్త గాడిద చేత బుద్ధి తెప్పించుకోవడానికి కారణం ఏంటంటే ఏం ఆశించాడు, ధనాన్ని ఆశించాడు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం, కారణం. రండి మన పాఠంలోకి వద్దాం. కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. చదవరమ్మా అక్కడి నుంచి. 3వ అధ్యాయము అమ్మ. ఇప్పుడైతే మీరు కూర్చిపోయి 5వ వచనం 6వ వచనం చదవరమ్మా. పూర్వం వారి మధ్యన జీవించినప్పుడు మీరు ఇప్పుడు అయితే కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దోషణ, మీ నోట బూతులు, వీటన్నిటిని ఏం చేయాలట. ఇప్పుడు గమనించాలి, ముందు స్వభావం గుణాలు బయట ఉన్నప్పుడు ఉన్న స్వభావం వాటిని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చాం అమ్మా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా లేదా? అందరూ ఒకసారి దేవుని స్తోత్రమా. ప్రభువుని ఎరక్కితం, లోకస్తులతో ప్రవర్తించే గుణాలు ఏంటయ్యి? జారత్వం, అపవిత్రత, కామకత్వము, దురాశ, ధనాపేక్ష. ఎక్కడున్నప్పుడు
లోకం. తెలుసుకున్నాం ఇది శాశ్వతం కాదని తెలుసుకుని మందిరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ లక్షణాలు ఉన్నాయంట మందిరంలో ఉన్న వారికి. ఏంటయ్యి? కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, బూతులు. మీ నోట బూతులు. ఇప్పుడు చూడండి, ఈ లక్షణాలు మనుషుల్లో ఉన్నాయట కనుక ఒకటి ఏంటంట? కోపం. రెండోది ఏంటి? మందిరానికి వచ్చిన తర్వాత కోపం ఇస్తున్నావని అంటే నీలో ఇంకా క్రీస్తు విషయంలో ఏమవ్వలేదు, నువ్వు లోక విషయంలో ఏమవునట్టు చనిపోలేదు మాట. కానీ కోపపడుతున్నావు అంటే కోపం ద్వారా వచ్చిన నష్టం ఎంతో ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రతి దానికి కోపపడతాం. కాబట్టి ప్రియులారా ఆలోచిద్దాం. ఎవరో మాట అన్నారండి మనల్ని అనుకో. ఇప్పుడు నువ్వు అన్నంత మాత్రాన నేనేమైనా ఏమందా, నువ్వు అన్నంత నా మీద నిందేసినంత మాత్రాన నేనేమైనా అంటే అందరికీ ఉంటుంది ఈ స్వభావం. చచ్చిపోయినోడికే ఉంటుంది. ఇప్పుడు చచ్చిపోయినోడికి మీద ఇంత రాయట్టండి, బాధ అనిపిస్తుందా? అనిపించదు. వాడికి బరువు అనిపించదు. మనము క్రీస్తులో చచ్చిపోయాము కనుక ఎవరేమన్నావండి, మనము ఏమన్నా మనకేం రాకూడదు, కోపం రా. నువ్వు నిజంగా క్రీస్తులో ఉన్నవాడు వస్తే కోపము లేని వారు వలె. తర్వాత ఆగ్రహం అంటే అంతే ఒక చోట ఉంటుంది, అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు ఏమి అనుగ్రహిస్తాడట? కృపను అనుగ్రహిస్తాడు. అహంకారం అంటే నా ఎంతటోడు లేడు, నా ఎంత గొప్పోడు లేడు, నా ఎంత పాడువాడు లేడు, నా ఎంత గొప్పోడు లేడని అహంకారం మనలో ఉండకూడదు. కాబట్టి అహంకారులు ఏం చేస్తారని అంటే ఎదటి వారిని చిన్న చూపు చూస్తారట. అహంకారులు ఏం చేస్తారు? ఎదటి వారిని ఎలా చూస్తారు అంటే ఆ స్వభావం మంచిది కాదు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు. కాబట్టి ఆ వ్యక్తి రేపొద్దున మనకి అవసరం అవుతాడు. అందరూ ఒకసారి దేవుని స్తోత్రమండి. రాజకీయ దాంట్లో ఒక స్వభావం ఏంటంటే, రాజకీయ పాఠాల్లో పాఠం ఏంటంటే ఏ వ్యక్తిని తునేకరం చేయకూడదు. రాజకీయంలో వాళ్ళకున్న రాజకీయ వ్యక్తులకి నేర్పిస్తారు, ఇది కంపల్సరీ ఉండాలి. ఏ వ్యక్తిని తునేకరించకూడదు. అడుక్కున్నవాడికి చెప్పాలి, ఉన్నవాడికి చెప్పాలి, వాడిని ప్రేమించాలి, వీడిని ప్రేమించాలి, లేకపోతే వాడికి ఓటు పడదు. గమనించండి. ఇంకో మాట ఏంటంటే, దేవుని పిల్లలమైన మనము ఏ వ్యక్తిని తునేకరించు. రాజకీయంలో ఉన్న ఇంకో స్వభావం ఏంటంటే, ఎందుకు అలా గౌరవించాలి, ప్రేమించాలి అని అంటే ఆ వ్యక్తి ఒక రోజున ఏమవుతాడు? అవసరం అవుతాడు. ఏమో ఎలా తిరిగి వస్తుందో ఆ వ్యక్తి ద్వారా మన అవసరం, ఆ వ్యక్తి ద్వారానే మనకు ఒక రోజు అవసరం అవుతాడు. కాబట్టి ప్రియులారా, అహంకారము మనలో ఉండకూడదు. దుష్టత్వము అని అంటే ఎదటి వారి మీద లేనిపోనివి చెప్పటం, కనుక దూషణ, ఎదటి వారిని దూషించటం. తర్వాత బూతులు ఏం చేయకూడదట. కొంతమందికి వాడిక మాటలు ఉంటాయండి. ఏంటి చెప్పండి? అయితా సదియ్యా ఒరి నీయం కాదు, మనం అనకూడదు. ఒక ఊత మాటలు ఉంటాయి. దేవుళ్ళలోకి వచ్చాక ఏం చేయాలి? ఊత మాటలు మార్చుకోవాలి. బూతులైనను మన నోట రాకూడదు. సరే, మరి ఏం చేయాలట? చదువుదాం. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. కాగా చూడండి ఏం ధరించుకోవాలో చూడండి. జాలిగల మనస్సును, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ఏం చేయాలట? ధరించుకోవాలట. అంటే కలిగి ఉండాలి. ఏమి కలిగి ఉండాలంటే జాలిగల మనస్సు. ఏం కలిగి ఉండాలి? ఎదటి వ్యక్తి విషయంలో మనకి ఏముండాలి? ఈ మధ్య రండి, భోజనం టయాన్ని 1 గంట టైం అయినప్పటికీ దడొచ్చేస్తుంది, వణుకొచ్చేస్తుంది. ఈ వణుకొచ్చేసినప్పుడు అప్పుడు ఆలోచించాను, నాకెంత వణుకొచ్చేస్తుంది, అడుక్కునే వాళ్ళు అలా అడుక్కుంటారు కదా, వారికి కూడా అదే దడొస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన వచ్చింది. గ్లోరీ విషయంలో అదే ఆలోచిస్తాను. కానీ నేను టయానికి ఎట్టుకుని తినేస్తా ఉన్నాను, మరి గ్లోరీకి ఎలాగా ఆ దడ వచ్చినప్పుడు ఎలా చెప్తుంది, ఎలా తెలుస్తుంది? కాబట్టి ఆ మనస్సు ఎప్పుడు వస్తుంది అని అంటే ఎదటి వ్యక్తి ఏం కలగాలి? జాలి ఉండాలి. జాలి లేనంత కాలం నేను తిన్నానా, ఉన్నానా, బాగున్నానా అనుకుంటున్నావు. దేవుని పిల్లలైన మనము ఎదటి వ్యక్తి ఏం చూపాలి? ఎదటి వ్యక్తి మీద జాలి చూపాలి.
మనకెంత బాధ వస్తుందో మనలాంటి బాధ ఎదుటి వారు కూడా పడుతున్నారు అన్న ఆలోచన మనకు రావాలి. నిన్నంటే నీకెంత బాధో ఎదుటి వ్యక్తిని అంటున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంతే. ఒక ఆమె ఆ ప్రసంగాల్లో అలాగ తిట్టాలండి, ఇలా తిట్టాలండి. అమ్మా అలా తిట్టం ఇలా తిట్టం, నేను అలా చేయను, నా వరసపాటు మీద వస్తా అలా చెప్తాను, నేను అలా చేయను. కాబట్టి ఆవిడని అప్పుడు అన్నాను, ఒకవేళ నిన్నే అంటే నీకు ఎంత బాధ అని అన్నాను. సరే ఆవిడ పేరు చెప్తాం ఎందుకులేండి, మనం ముందుకు వెళ్ళిపోదాం. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? కాబట్టి ఆలోచించండి, జాలి ఉండాలి. మనము ఏ విషయంలో బాధపడుతున్నామో ఎదటి వ్యక్తి కూడా అదే బాధపడతాడని జాలి. తర్వాత దయాలత్వం ఉండాలట. ఆమె ఏం ధరించుకోవాలి? దయాలత్వం అంటే ఎదటి వారికి పెట్టే లక్షణం, ఆ గుణం ఉండాలి. తర్వాత వినయం ఉండాలట. అమ్మ మన దగ్గర ఏముండాలి? వినయం అంటే వినయం అంటే తగ్గించుకున్నట. మనం ఎప్పుడైతే ఎంత గొప్పలమైనా తర్వాత సాత్వికం ఉండాలట. అమ్మ మనలో ఏముండాలరమ్మా? సాత్వికం. తర్వాత దీర్ఘశాంతం ఉండాలట. అంటే మనము కొన్నిసార్లు ఉప్పొంగిపోకూడదు, కొన్నిసార్లు బాగా కలిసి వచ్చేసినప్పుడు ఉప్పొంగిపోకూడదు, లేనప్పుడు మనము దిగజారిపోకూడదు. ఎప్పుడు దీర్ఘశాంతం ప్రేమ కలిగిన వారుగా ఉండాలని ప్రభు పేరట మనం చేస్తున్నారు. రండి, నేను ముగింపులోకి వస్తా ఉన్నాను. ప్రియులారా, కొలసి రాసిన పత్రికలోకి వచ్చేద్దాం. ఇంకో 2 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. 4వ అధ్యాయంలోకి వస్తే ఇక్కడ ఏమని రాయబడిందనంటే, 3వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడనంటే, మీరు దేవుని మందిరంలో మనం ప్రవర్తించవలసిన విషయాలు. 16వ వచనం, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికి ఒకరు బోధించుచు బుద్ధి చెప్పుచు మీ హృదయంలో దేవుని గూర్చిన గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును మీలో ఏం చేయాలటండి? అమ్మ దేవుని మందిరంలోనంట ఇలా చేయాలట. ఏంటది అని అంటే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరు ఏం చేయాలట అంటే పాటలు పాడు. చూడండి, ఆకుమడి వేస్తారు కదండి. ఆకుమడి వేసినప్పుడు దాన్ని ఎంత బాగా అలుగుతారు కదండి. ఇత్తనాలు వేయటం ఎక్కువ టైం పడుతుందండి, అలకటం శుభ్రం చేయటం ఎక్కువ టైం పడుతుందా? శుభ్రం చేయటం ఎక్కువ. దాన్ని నానబెట్టి పిసికి తొక్కి దాంట్లో ఉన్న చెత్త తీసి దాన్ని అలాగ చక్కగా అలికి అప్పుడు ఇత్తనాలు వేస్తారు. ఇత్తనాలు చాలా సులువు వేయటం, కానీ ఆకుమడి అలకి శుభ్రం చేయటం చాలా కష్టం. ఇత్తనాలు దేవుని వాక్యాన్ని సాదృశ్యం. ఆకుమడి శుభ్రం చేయటం అనేది, ప్రియులరా, ఈ శుభ్రం చేయటం అనేది, ఇత్తనాలేమో వాక్యాన్ని సాదృశ్యంగా ఉంటే శుభ్రం చేయటము ఇదిగో పాటలు పాడటం, చెట్ చేయటం. ఇప్పుడు పాటలు పాడటం విత్తనాలు వేయటానికి ఏం పరుస్తున్నట్టు మీకు అర్థం అవ్వాలి. మళ్ళీ చెప్తాను, అందరూ ఒకసారి దేవుని స్తోత్రం అవుదామా? ఇప్పుడు పాటలు పాడటం అంటే అర్థం ఏంటంటే, దాని భావం ఏంటంటే, విత్తనాలు వేయటానికి, దేవుని వాక్యాన్ని వేయటానికి కనుక మనుషులను దేని ద్వారా సిద్ధపరుస్తున్నాం? పాటల ద్వారా సిద్ధపరుస్తున్నాం. అందరు రావాలి, క్రమంగా కూర్చోవాలి, వారు వినటానికి ఆసక్తి చూపాలి, వారు మనస్సు కేంద్రీకృత చేయాలి. అలా చేసేలాగా ఏం పాడుతున్నాం? పాటలు పాడాలి. మీకు అర్థమైందో లేదో అందరూ ఒకసారి దేవుని స్తోత్రం. ప్రసంగం అంటే నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కనుక నాకు తెలుసు, నేను మీకు సత్యాన్ని చెప్పేస్తున్నాను, నిజం చెప్పేస్తున్నాను. మేము గంట ఎక్కువ చెప్పలేమండి. ఎంత చెప్పు, నోవహు గురించి తీసుకుంటే గంట అంతే, అంతకంటే ఇంకో ఎక్కువ చెప్పాలంటే మళ్ళీ అబ్రహాంలోకి వెళ్ళిపోవాలన్నమాట. అబ్రహాంలోకి వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తాం? ఇంకో గంట చెప్తాం. ఇప్పుడు అబ్రహాం నుండి ఇంకో గంట, 3 గంటలు చెప్పాలంటే 6 గంటలని చెప్పేస్తాను. కానీ ఒక దాంట్లో నుండి ఇంకో దాంట్లోకి ప్రియులారా అలా చెప్పొచ్చు. కానీ అసలైన సత్యం ఏంటంటే, 1 గంట సంపూర్ణంగా తీసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా చెప్పచ్చు, సులువుగా అర్థమవుతుంది. ఇంకా ఎగస్ట్రాల పాటలు కానీ లేకపోతే కథలు కానీ ఇంకేం ఉండక్కర్లేదు. ఏం చెప్పాలి? 1 గంట. ఈ గంట మెసేజ్ కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన జరిగిస్తున్నాం. తర్వాత ఇలా జరిగించప్పుడు మనం ఏం చేస్తున్నామని అంటే, ప్రియులారా వాక్యానికి సమయం ఇస్తా ఉన్నాను. అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చెప్తామండి.
కాబట్టి ప్రియులారా, ఆ పాటలైన ఎలా ఉండాలంట? క్రీస్తు సంబంధమైన పాటలుగా ఉండాలి. ఆత్మ సంబంధమైన హెచ్చరికలు చేసుకుంటూ పాటలో ఏముండాలి తెలుసండి? హెచ్చరిక ఉండాలంట. ఆమె ఏముండాలి చూడండి, ఆ మాట మళ్ళీ చదువుదాం. పద్యాల్లో హెచ్చరిక, ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరు ఏం చేయాలట అంటే పాటల ద్వారా కూడా ఏం రావాలి? మనకి బోధన రావాలి. అమ్మ ఇలా వినండి. ఎప్పుడో మా నాన్నగారి టైంలో కట్టిన పాటలను, మా నాన్నగారు కట్టి మా తాతల కాలం కట్టిన పాటలు, నడిపించునావా రక్షకుడు దయించి, ఆ పాట పాడుతున్నప్పటికి అంటే ఇన్ని సంవత్సరాలు అయింది కదా. ఆ పాటల తర్వాత ఎన్ని పాటలు వచ్చినాయండి? ఒకసారి ఆలోచించండి. ఆ పాటల తర్వాత ఎన్ని పాటలు వచ్చినాయండి? కానీ ఈ మధ్యలో వచ్చిన పాటలు పాడిన మనకి అలా పురకరించదు. ఆ పాటలు పాడుతూ ఉంటుంటే మనకి ఎంత పురకరిస్తుందో. కాబట్టి నేను అంటున్న మాట ఏంటంటే, నేను అదే అంటాను, మా అమ్మతో ఏమో మాట అందని, ఏమందానంటే, అమ్మ మీ కాలంలో పాటలు మీకు బాగా ఇష్టంగా ఉంటాయి, మా కాలంలో పాటలు మాకు ఇష్టంగా ఉంటాయి అని అంటూ మాట అందని, ఏమందానంటే, మా కాలంలో పాటలు ఆ డంటిక్ పాటలు కాకుండా ఆ పాటలు అలనాడు పెద్దోళ్ళు పాడినట్లుగా వాక్యానుసారమని ఏమవుతున్నాయో అవి వెతుక్కున్నప్పుడు ఏం చేయాలి? పాడాలి. నా మాట అర్థమైందా? ఇప్పుడు చాలా పాటలు ఉన్నాయి, కానీ ఈ పాటలు ఏమై ఉండాలి? అది అమ్మ ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి. కనుక అది పాడుతుంటే ఎదటి వారికి మేలో కాదో మనం ఆ పాటను సెలసం చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు. నేను ముగిస్తున్నానండి. కిందకెళ్ళి చదువుతారు 23వ వచనం. ప్రభు వలన సాక్ష్యం ప్రతిఫలముగా పొందవలనని ఎరుగుదురు గనుక మీరు ఏమి చేసినాను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తము ఏది చేసినానో మనసు పూర్తిగా చేయాలి. ఎవరి దగ్గర ఘనత రావాలని, మెప్పు రావాలని చేయకూడదట. మనసు పూర్తిగా చేయాలి. రైట్, చదవమ్మా. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా అన్యాయం చేసావనుకో తిరిగేమొస్తుందట, వస్తుంది. తర్వాత పక్షపాతము లేకుండా, కనుక ఎదటి వ్యక్తికి ఏముండకూడదటండి, ఎదటి వ్యక్తి మీద మనం ఏం చూపకూడదు, పక్షపాతము చూపు. సరే, ఈ మాట అన్యాయం చేయవాడికి తిరిగేమొస్తుందట, మేలు చేసిన వాడికి తిరిగేమొస్తుందట, మేలు వస్తుంది. కాబట్టి ఏది చేసినా ప్రభువుకు మహిమార్థంగా మనం చేయాలి. కొంచెం పైకెళ్ళి చదివితే భార్య భర్త పట్ల, భర్త పిల్లల పట్ల కనుక ఎలా ప్రవర్తించాలో చెబుతూ వస్తూ ఉన్నాడు. ఇక పనివారి గురించి ఆలోచిస్తే కనుక పనివారి గురించి కూడా చెప్తా ఉన్నాడు. యజమానులారా, మీ పనివారి విషయంలో మీరు దుఃఖము పెట్టనవ్వకండి. కనుక నువ్వు అధికారమని నీ పనివారిని హింసించొద్దు అంటున్నాడు. కనుక పని చేస్తున్న వారులారా, నువ్వు మనుషులు కనపడవాలని నువ్వు మాయగా మనుషులు ఉన్నప్పుడు చేయటం, లేనప్పుడు మానేయటం కాదు, కనుక దేవునికి భయపడుతూ చేయాలని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇక మనం చూస్తే కనుక దేవునికి మహిమ వచ్చేలాగా మనం చేసినప్పుడు దానివల్ల ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తాను, మనం క్రీస్తుతో లేపబడిన వారు అయితే ఏం వెతకొద్దు, మనం కిందున్న వాటిని ఏమి వెతకాలి? ఇప్పుడు గమనించాలి, క్రీస్తుతో లేపబడిన వారు అయితే భూ సంబంధమైన వాటిని వెతకొద్దు. క్రీస్తుతో లేపబడిన వారు అయితే ఏం వెతకాలట? అది శాశ్వతమైనవి. దాని కొరకు మన సమయాన్ని ఎత్తిద్దాం, దాని కొరకు ప్రయాసపడదాం, దాని కొరకు మనం ప్రవర్తిద్దాం. ప్రియులారా, ఇగో మాట చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. ఎప్పుడైతే మనం స్థిరులుగా ఉండాలంటే దాని వెనకాల ఏముండాలి తెలుసా? ప్రార్థన ప్రభావం మనకి ఉండాలి. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామండి. అయిపోయిందమ్మా, టైం అయిపోయింది. అంటుకడతాం, ఒక మొక్క ఉంటుంది కదండి, మొక్క వేస్తారు. ఆ మొక్క సరిగా ఎదగాలంటే అది ఇటు అటు వంగిపోకుండా దానికి ఏం కడతారు? ఒక కర్ర కడతారు. ఆ మొక్క కాయాలని అంటే ఒక కర్ర ఎలాగో సపోర్ట్గా ఉంటుందో, మనం అభివృద్ధి చెందాలంటే, మనం చేస్తున్న పని ఫలవర్తంగా ఉండాలని అంటే దాని సపోర్ట్ కర్ర లాంటిది ఏంటనంటే ప్రార్థన. అమ్మ ఏం చేయాలి? ప్రార్థన.
ప్రార్థన చేయకోకుండా నువ్వెంత ప్రయత్నం చేసినా ఎదిగిన తర్వాత ఆ చెట్టు వంగిపోయినట్టుగా వంగిపోద్ది, లేకపోతే వంకరగా వెళ్ళిపోద్ది. అలా కాకుండా మనం ఏ ప్రయత్నం చేసినా ఆయన సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటే ఆ కర్ర సపోర్ట్గా ఉన్నట్టుగా నువ్వు చేస్తున్న పనికి ప్రార్థన సపోర్ట్గా ఉండి ఫలవర్తమైన వారిగా దేవుడు చేస్తాడు. మన ప్రార్థన దేవుడు వింటాడు. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థించి. ప్రియులారా, ఎన్న వాక్యాన్ని బట్టి మీతో చెప్తా ఉన్నాం. ఆలోచించండి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు అలా ప్రవర్తించావు, కానీ మారావు. ఇది తప్పని తెలిసింది, అందుకే ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత కూడా ఆ స్వభావాలు మనలో ఉండటానికి వీల్లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్వభావాలు ఇంకా మందిరంలో ఉన్నవారికి ఉండవచ్చేమో. దేవ, నాలో ఉంది, నన్ను సరిచేయను అంటే మన జీవితాన్ని ధన్యం చేస్తాడు. ఒకటి. రెండు, మనం చూస్తూ ఉన్నాం, మందిరంలో ఉన్నవారికి కూడా కొన్ని గుణాలు ఉన్నాయంట. అవి మనలో ఉండటానికి వీలు లేదు. అవి మనం ఇడిచిపెట్టాలి, సరిచేయబడాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయాన్ని చేస్తారు. కోపము లేని వారి వల్ల ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, బూతులు మనలో మందిరానికి వస్తూ ఈ స్వభావాలు మందిరంలో ఉన్నవారికి ఉన్నాయన్నాడు పౌలు గారు. అలా ఉన్నవారిలో నీవు ఉన్నావేమో. అలా ఉంటే నువ్వు చావలేదన్నమాట, చచ్చిపోలేదన్నమాట. దేవుని నిమిత్తం ఇంకా లోక విషయంలో చచ్చిపోకుండా ఇంకా పాపం నీలో బతికి ఉంది. అందుకే ఆ మాటలు పలుకుతున్నావు. దేవుడు నీతో మాట్లాడంటే నేను ఒప్పుకుంటున్నానని సరిచేయబడదాం. అవి మనం తీసివేసుకుని మరి ఏం ధరించుకోవాలంటే జాలిగల మనస్సు, దయాలత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం, ప్రేమను మనం కలిగి ఉండాలి. ఈ స్వభావాలు మనం ఉన్నప్పుడు మనం క్రీస్తుతో లేపడిన వారు అవుతాం, పరలోక రాజ్యానికి వారసులు అవుతాం. ప్రియులారా, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మనం తీర్మానం తీసుకుందాం, ప్రార్థించేద్దాం. ఈ లోకం కనపడుతుంది, శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకం ఉంది. అక్కడ క్రీస్తు ఉన్నాడు. ఆయన పునరుద్ధరణుడే తిరిగి లేచాడు. మనం అలా తిరిగి లెగిస్తాం ఒక రోజున. మేలు చేస్తే మేలు పునరుద్ధానం, కీడు చేస్తే కీడు. అన్యాయం చేసిన వాడికి అన్యాయమే, మేలు చేసిన వాడికి మేలు జరుగుతుంది. కాబట్టి పక్షపాతముతో కాక మనస్ఫూర్తిగా చేద్దాం. అలా ముందుకు సాగుదాం, ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మరొక దినం మీ ఆవరణలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మహిమపరచడానికి మీరు మాకు ఇచ్చిన సమయమునకే మీకు స్తోత్రాలు. ఎన్న వాక్యాన్ని నీరుకట్టి ఫలింప చేయండి. వచ్చిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మేలుతోని మహిమను అందమని మమ్మల్ని అందరూ మీ చేతికి అప్పచెప్పు యేసు ప్రభువు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. ప్రియులారా, ఈ సమయంలో మన ప్రియుల పట్ల ప్రేమ కుమారి, దేవుడు వారిని ప్రేమించి వారిని దేవుడు మంచి భాగస్వామును దేవుడు అనుగ్రహించి నేలపూడి వారి ఇంటిలో నుండి దేవుడు మంచి, ఆ అబ్బాయి పేరేంటండి, మల్లేశ్వరరావు గారిని దేవుడు జత చేశారు. మల్లేశ్వరరావు గారు ప్రేమ కుమారుని దేవుడు ప్రేమించి చక్కని బిడ్డనిచ్చారండి. డెలివరీకి వచ్చింది ప్రేమ కుమారి. డెలివరీ రోజులు పూర్తి చేసుకొని బిడ్డను దేవుడు అనుగ్రహించారు. ఆ బిడ్డను తీసుకుని ఈరోజు మందిరానికి వచ్చారు. వచ్చిన సందర్భాన్ని బట్టి పలహారం తీసుకొచ్చారండి. దేవుడు ఆ బిడ్డను, తల్లిని దేవుడు దీవించినట్లుగా వారి కొరకే ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు వారిని ఇంకనూ దీవించి మల్లేశ్వరరావు గారిని, ప్రేమ కుమారిని, వారి బిడ్డను దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, అమ్మ చెప్తావా? అమ్మ ఏమన్నా శృతి 2 మాటలు చెప్తుందండి. వారి సాక్ష్యం చెప్పిన తర్వాత పలహారం వచ్చిందండి. కానుకలు పట్టుకున్న తర్వాత పలహారాన్ని మనం తీసుకుందాం. ముందుగా దేవతి దేవునికి వందనాలండి. దైవజనులకి, తల్లిగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. మా చెల్లి విషయంలో దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడని మేము అనుకుంటామండి. ఎందుకంటే అందరికీ ఆపరేషన్లు పడిపోయాయి. మా చెల్లికి ముందు తర్వాత కూడా మేము చాలా భయపడిపోయాం. మా అమ్మ చాలా భయపడిపోయిందండి. అందరూ మీరు ముందుగానే చూపించుకోండి, గవర్నమెంట్ హాస్పిటల్లో అసలు చూడలేదంట సరిగ్గా అని చెప్తే మా అమ్మ నాకు ఫోన్ చేసింది.
అమ్మ ఇలా సరిగ్గా చూడలేదంటమ్మా, మనం చూపిద్దాం వేరే హాస్పిటల్ అంటే, ఆల్రెడీ మేము గీతా హాస్పిటల్లో చూపిస్తున్నాము, ఎందుకమ్మా ఆల్రెడీ చూపిస్తున్నాం కదా అక్కడే చేయించేద్దాం, నువ్వేం భయపడకు, అంతగా అయితే మనం ఏదో ఒకటి చేసి నేను చూస్తానులే అమ్మ డబ్బులు, నువ్వేం భయపడకు, నేను తీసుకెళ్తాను హాస్పిటల్కి అని చెప్పాను. కానీ నువ్వు వాళ్ళ మాటలు బట్టి భయపడకమ్మా, మనకి దేవుడు ఉన్నాడు, మనం విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, నన్ను చూసావు కదా ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు అని చెప్పాను. మా అమ్మకి ధైర్యం చెప్పాను, కానీ నాకు ఎక్కడో భయం వేసేసిందండి. ఏంటి అందరూ ఇలా అంటున్నారు ప్రభు, ఇప్పుడు ఆపరేషన్ అంటే ప్రైవేట్ హాస్పిటల్లో మేము తట్టుకునే పరిస్థితి కాదు, నువ్వే చేయాలి తండ్రి అని ప్రార్థన చేసుకున్నా. అయినా టెన్షన్తో ఉండేదాన్ని. లావణ్యకు కూడా చాలాసార్లు ఫోన్ చేసి, లావు ఏంటి పరిస్థితి, నాకు టెన్షన్ అవుతుంది, ఏమన్నా చూపిద్దామా, ముందుగా ఎవరినైనా మాట్లాడదామంటే, వద్దు శృతి వాళ్ళు అలాగే చెప్తారు, చాలా బాగా చూస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్, అక్కడే ఉంచి ఏం పర్లేదు, నువ్వు టెన్షన్ పడకు, ఆల్రెడీ ఇప్పుడు చెల్లి దగ్గర చూపిస్తున్నావు కదా గీతలో, అక్కడ తీసుకెళ్ళిపోదాంలే, మనం ఏం టెన్షన్ పడొద్దు అని చెప్పిది లావు. అలాగే దేవుడు చాలా గొప్ప కార్యమే చేశాడండి. మేము అనుకోలేదు అసలు చెల్లికి నార్మల్ డెలివరీ అవుతుందని అయితే నేను అస్సలు అనుకోలేదు. హాస్పిటల్కి వెళ్ళగానే మమ్మల్ని చాలా బాగా చూసారండి, అసలు చూడరు. నేను రికమెండేషన్ శ్రీరాజ్ సార్తో రికమెండేషన్ చేయిద్దాం అనుకున్నామండి, మాట్లాడేసాం ముందే, కానీ అసలు మేము ఆయనతో మాట్లాడలేదు, అక్కడికి వెళ్ళాక కూడా మేము ఎవరితోనే మాట్లాడలేదు. అసలు నార్మల్ డెలివరీ అప్పుడు కనీసం తల్లిని కానీ ఎవరిని ఉంచరండి, పక్కన ఆశా వర్కర్ని రమ్మంటారు అంతే. అలాంటిది మా చెల్లి డెలివరీ అవుతుండగా మా అమ్మ, నేను, మా చెల్లెలు, తోడుకోళ్ళు, అలా ఆడబడుచు మొత్తం 5గురు ఉన్నామండి ఆ పిల్ల దగ్గర. చుట్టూరు ఉండి ప్రార్థన చేస్తూ అలా నార్మల్ డెలివరీ చేశారండి వాళ్ళు. అసలు ఎవ్వరికీ సాధ్యం కాదు, దేవుడు మనం నమ్ముకున్న దేవుడు అసలు మనల్ని విడిచిపెట్టడనే నిదర్శనం మేమైతే డబ్బులు పెట్టుకోలేం ప్రభు అని నేను రోజు ప్రార్థన చేసుకునేదాన్ని. ప్రభు నా చెల్లి నీకే అప్పు చెప్తున్నాను తండ్రి, మేమైతే తట్టుకునే పరిస్థితి కాదు. మేము అనుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి మేమందరం తోడుండి పక్కనే ఉండి ఆ పిల్లకి డెలివరీ అవుతుండగా మేము సహాయం చేసి నిజంగా చాలా బాగా చూసారండి మా చెల్లి విషయంలో దేవుడు. మేము అసలు ఎంతైనా రుణపడి ఉన్నాం మా కుటుంబం అంతా, నా చెల్లి కోసం, తనకిచ్చిన కొడుకు కోసం, తన భర్త కోసం, అలాగే నా తల్లిదండ్రుల కోసం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ సాక్ష్యం దేవుడు దీవించను. మంచిదండి. పొట్ల శృతి గారు వారు తెలియపరిచిన సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, సాక్ష్యం చక్కగా చెప్పారు, చాలా సంతోషం. సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఈ మాటలు యాడ్ చేయాలి. ఏంటనంటే మర్చిపోకూడదు, ఏది చెప్పినా సంఘానికి ప్రార్థించిన సంఘానికి ముందు పాస్టర్మ దేవునికి వందనాలు, పాస్టర్మ గారికి, పాస్టర్ గారికి వందనాలు, సంఘానికి నా వందనాలు, ఎందుకంటే మీరు మా కొరకు అని చెప్తే ఆ మాట భలే బాగుంటుంది. మిగిలినవారు ఎవరైనా అంటే గమ్మున అవగాహన కాక నేనేమంటలేదు, మళ్ళీ వీరికి ఎవరైనా చెప్పాలనుకున్నప్పుడు అలా చెప్తే సంఘానికి సంతోషం. వారు మా కొరకు ప్రార్థించినందుకు వందనాలు చెప్పారని, కృతజ్ఞత చెప్పారని వారు సంతోషిస్తారు. కాబట్టి ప్రార్థిస్తారు, సంఘంలో చెప్పినప్పుడు ప్రార్థిస్తారు, మేము ప్రార్థిస్తాం. ఆ క్రమంలో చేస్తే అది మనకు దీవెన. ప్రియులారా, డిసెంబర్ నెల 4వ తారీఖు అండి, సాయంత్రం 6 గంటలకి తణుకులో బంగారు కొట్టు వీధుల లోపలికి వెళితే సాయి హాస్పిటల్ వీధుల దగ్గరలో యూత్ క్రిస్మస్ జరుగుతుందండి. కనుక ఆ రోజు కొరకు సిద్ధపడమని పంపించారు. అట్టిదిగాని 2025 నవంబర్ 4వ తారీఖు సాయంత్రం 6 గంటలకు ఈ నెల నవంబరు 4వ తారీఖు, నవంబర్ అయిపోయిందా కాదురమ్మ, ఇదిగోరా బైబిల్ క్విజ్ జరుగుతుందంటండి, నవంబర్ అని వేశారు, ఇదిగో దీంతో కల్పించారు. సరే, మ్యాచెస్ గారు నాకు కనపడతలేదండి, చూడు నవంబరేనా, తప్పు పడినట్టుందమ్మా. డిసెంబర్ 4వ తారీఖు వరకు మరి అంతేనా, 30వ తారీఖున అంటండి. సరే, 30వ తారీఖు ఆదివారం అండి, ఉదయం 12:30 గంటలకు లోదరన్ చర్చ్ ఏలుపూరు దారిలో అమెరికా హాస్పిటల్ ఎదురుగుండా పరిస్థితులు జరుగుతుందండి.
బైబిల్ క్విజ్ జరుగుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు వెళ్ళాలని మనం చేస్తున్నాం. డిసెంబర్ 4వ తారీఖున ఆ బహుమతి అక్కడ ఇస్తారు, ఇక్కడ పాస్ అవుతాయి. కాబట్టి కనుక ఎవరైనా ఎక్కిపించాలనుకునేవారు ఎక్కిపించవచ్చు. అట్టిదిగా దేవుడు సహాయం చేయను గాక. ఆమె ఇదిగోరమ్మ పేపర్లు తీసుకోండి. ఎవరైనా వెళ్ళాలనుకున్నవారు వెళ్ళండి. అట్టిదిగా నేను ముగించేస్తానండి ఒక 5 నిమిషాలు. ప్రియులారు గమనించండి, మనము 31 మన క్రిస్మస్ ఆరాధన కాబట్టి ఆ రోజు కొరకు సిద్ధపడాలని మనం చేస్తూ ఉంటున్నాను. మొదటి ఆదివారం ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రభు బల్ల కొరకు మనము సిద్ధపడదాం. కనుక ప్రభు బల్ల రోజున ప్రేమ విందు ఉండదండి. డిసెంబర్ 30వ తారీఖున దండయాత్ర ఉంటుంది కనుక ఆ దండయాత్రలో భోజనాలు ఆ రోజు పెడతాం. అంటే 1వ తారీఖున పెట్టింది ఆ రోజుకి మొదటి ఆదివారం పెట్టవలసింది ఆ రోజు